హలో. సోదరి మనులకు శ్యామలాస్ ఈ ఛానల్ తరఫున రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు గణపతిని స్తుతించుకుంటూ ఎటువంటి విఘ్నాలు జరగకుండా మనం చేసినటువంటి ప్రోగ్రాం అంతా కూడా విజయవంతం కాగాలని ప్రార్థిస్తూ శ్లోకం. శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓటు శ్యామలా. సరస్వతీ నన్నెప్పుడు చల్లగా చూడవమ్మ. సరస్వతీ నన్నెప్పుడు చల్లగా చూడవమ్మ. సరస్వతీ వరవీణా వరవీణా పుస్తకముల వదల కదరించిన శ్రీ వరవీణా పుస్తకముల వదల కదరించిన శ్రీ గమ పవమ గరి గరి సని గని గరి 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 గపమ గరి గదపమ గరి గమ పద దపమ గమ పద నిద నిగమ పద నిస నిద నిద రిస నిద నిస నిద గరి మగరి సాన్నిద వామ గరి సరస్వతి. నీదు వకు వలెనా నీదు వకు వలెనా నిఖిలలోకములకు వేద వేదాంతమును ఒసగి బ్రోచితి
నాదు మనము నందెప్పుడు నిలచిగాదువనుచుని నాదు మనము నందెప్పుడు నిలచిగాదువనుచుని నా పాదములను నమ్మితిని పాదములను నమ్మితి గోపాలదాస బోసగి కను గమ పదపమగ గరి గరి సనిత గరి రిగా నిగరి గారి గపమగ రి గలపమగరి గమ పదప తపమగ మ పద నిద నిగ మ పద నిస నిద నిద రిస నిద నిస నిద గరి మగరి సాన్నిద పమ్మగరి సరస్వతి నన్నెప్పుడు చల్లగా చూడవమ్మ సరస్వతి. రిపబ్లిక్ డే సందర్భంగా అందరం ఇక్కడ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఏదో రిపబ్లిక్ డే అని మనం కలర్ఫుల్గా తయారయ్యి కలర్ఫుల్గా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తే కష్టపడ్డారు, ఎంతమంది మేధావుల పని ఉంది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఒక 2 సెంటెన్సెస్ దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం ఏర్పడింది 1950లో, అది అమలులోకి వచ్చింది. ఎప్పుడు అంటే 26 జనవరి రోజున. అంతకుముందు 2 సంవత్సరాల ముందే దాన్ని వాళ్ళు తయారు చేశారు, కానీ అది అమలులోకి రావడానికి దాదాపు 2 ఏళ్ళు పట్టింది. అప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఆ రాజ్యాంగంలో ఏంటంటే మనకి దాంట్లో సమానత్వం అనేది ప్రాధాన్యత. ఎందుకంటే మామూలు వాళ్ళకి ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అట్లాగే స్త్రీలను గౌరవించాలి, ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. పిల్లలకి ఎడ్యుకేషన్ కంపల్సరీగా ఇవ్వాలి అని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన రాజ్యాంగం. అందులో ఉండే వాటిని రాజ్యాంగ సిద్ధాంతాన్ని వాటిని మనము ఆర్టికల్స్ అని పిలుస్తూ ఉంటాము. ప్రస్తుతానికి ఇది చాలు, అందుకని మనం కార్యక్రమంలోకి దిద్దాము. ముందుగా వందే మాత్రం వీణ మీద